చూస్తున్నాం. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో కనపడుతోంది, అప్పుడప్పుడు వినపడుతోంది. ఎలా అంటే పొత్తులకు సంబంధించిన అంశంలో మాత్రమే, ప్రజా పోరాటాలకు సంబంధించిన అంశంలో ఎక్కడ కనపడట్లే, ఎక్కడ వినపడట్లేదు. ఇప్పుడు ప్రజా పోరాటాల విషయంలో ఓకే, గతంలో సోమవీరాజు గారు ఉన్నప్పుడు అనేక కార్యక్రమాలు చేసాం. అలాగే మా రాష్ట్ర అధ్యక్షులు మాజీ కేంద్ర మంత్రి పురంధేశ్వరి గారు అధికారం వచ్చాక పార్టీ పగ్గాలు చేపట్టాక కూడా గ్రామాల్లో ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిధులు, 15 ఆర్థిక సంఘం నిధులు ఏదైతే ఇస్తున్నారో అది నేరుగా గ్రామ పంచాయతీలకు ఇస్తున్న ఏ రకంగా డైవర్ట్ చేశారని దాని మీద పెద్ద ఎత్తున ప్రతి అసెంబ్లీల వారీగా జిల్లాల వారీగా చేసాం. దాని సక్సెస్ కూడా అయ్యాం. కేంద్ర ప్రభుత్వం కూడా వచ్చి దాని యొక్క పరిశీలన చేశారు. అవును నిజమే అని చెప్పేసి వేరే అకౌంట్లు కూడా చేస్తున్నారు. అలాగే మద్యం మీద విషయంలో మా రాష్ట్ర అధ్యక్షులు వారు స్వయంగా ఒక మహిళ ఉండి మద్యం దుకాణంలో కూడా వెళ్ళి ఏ రకంగా అక్కడ డొల్లతనాన్ని ఎక్స్పోజ్ చేశారు అన్నది చూసాం. అది తట్టుకోలేక ఏ రకంగా వారు వ్యక్తిగత దాడులు వైసీపీ పార్టీ కూడా చేసింది. సో అలాగే కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. అయితే ఒక లార్జ్ సెక్షన్ ఆఫ్ మీడియా భారతీయ జనతా పార్టీ ఎదగకూడదు అని చెప్పేసి కొంత సెక్షన్ ఆఫ్ మీడియా డౌన్ ప్లే చేస్తున్నమాట ప్రజలందరికీ తెలుసు. ఎందుకంటే ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ పార్టీల వారీగా డివైడ్ అయిపోయి, అందుకని పతాక శీర్షికల్లో భారతీయ జనతా పార్టీ కార్యక్రమం కనిపించవచ్చు. కానీ చాప కింద నీరులా గ్రామాన డోర్ టు డోర్ ఇంటింటికి చాప కింద నీరుగా అయితే పార్టీ కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. వైఎన్ఆర్ గారు కాదు, మీరు ఇప్పుడు వాళ్ళు చెప్తోంది పొత్తులకు సంబంధించిన అంశంపై చర్చ జరుగుతున్న సందర్భంలో కూడా 1% కూడా లేని పార్టీతో మేము ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నాం, మేము ఎందుకు వెళ్తాం, మేము ఎందుకు ఇస్తాం, ఇటువంటి మాట సరే తెలుగుదేశం పార్టీ మాట్లాడుతుందా లేదో తెలియదు. మీరు చెప్తున్నట్టు ప్రధానమైన సెక్షన్ ఆఫ్ మీడియాలో భారతీయ జనతా పార్టీకి 2 ఎంపీ సీట్లు, 8 ఎమ్మెల్యే సీట్లు, ఇటువంటి చర్చ జరగటం మీ పార్టీని మీరేమో ప్రతి ఊరికి వెళ్ళామని చెప్తున్నారు. మీకు సంబంధించిన స్టేకు సంబంధించి జరుగుతున్న చర్చ 10, 5 ఇటువంటి చర్చ ఇంకా పార్టీని చేయడం కాదా, తగ్గించడం కదా ఇది? అంటే వైఎన్ఆర్ గారు ఇందాక నేను అన్నట్టు ఎవరికాళ్ళు ఎజెండా ఉంది ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా. సో వాళ్ళ సొంత పత్రికలు పేపర్ వాళ్ళు ఇష్టం వచ్చిన రాసుకుపోతారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఫలానా పార్టీతో, టీడీపీ కావచ్చు, ఫలానా పార్టీతో పొత్తులు చర్చలు చేస్తున్నా అనే విషయం ఎక్కడా ఎవరు చెప్పని విషయం. ఆఖరికి టీడీపీ అధినేత అచ్చెన్నాయుడు గారు కూడా అమిత్ షా గారిని ఎందుకు కలిశారు మా అధ్యక్షులు వారు నాకు తెలియదని కూడా అన్నారు. సో ఈ రోజు పొత్తులు చర్చ జరిగిందా, ఏం చర్చ జరిగిందా అని ఎవరికి తెలియదు. అలాగే మాకున్న పొత్తు కేవలం జనసేన మాత్రమే. అది ఇప్పుడు కాదు, జనవరి 16, 2020 నుంచి ఈ రోజు వరకు కూడా జనసేన ఎన్డీఏలో కంటిన్యూ అవుతుంది. ఈ రోజు వారు కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా అనేక సందర్భాల్లో వారు చెప్పారు మా అధిష్టానం కూడా జనసేన ఎన్డీఏలోనే ఉందంటున్నారు. సో యాజ్ ఆన్ టుడే మేము ఎవరితోన్నా పొత్తులో ఉన్నాము అంటే కేవలం జనసేన మాత్రమే. అయితే మీరన్నట్టు 4 సీట్లు 5 సీట్లు అంటే ఇది ఒక ప్రధానంగా ఒక దశాబ్ద కాలంగా చూస్తున్నాం. భారతీయ జనతా పార్టీ యొక్క విజయాలని లేకపోతే నరేంద్ర మోడీ గారు తీసుకొస్తున్న సంస్కరణలు ఏ రకంగా డౌన్ ప్లే చేస్తూ రాష్ట్రంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఏ రకంగా తొక్కాలనే ఎజెండాలో భాగంగానే జరుగుతుంది తప్పితే వేరేదేం కాదు. ఓకే, 2019లో మాకు 0.86 వచ్చిన మాట వాస్తవమే. కానీ గతంలో మీరు ఒంటరిగా వెళ్ళినప్పుడు కూడా 20% వచ్చినాయి. 0.86 రావట కారణం ఏంటి అంటే అందరికి తెలిసిన విషయం. ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఘోర వైఫల్యం చెంది ప్రజలు చేత్కారానికి గురయ్యి గంప కొత్తగా ప్రజలందరూ ఒక వ్యతిరేకత ఓటు, అది వైసీపీ పార్టీకి అనుకూల ఓటు అని నేనైతే అన్నా, టీడీపీ పార్టీ వ్యతిరేక ఓటు గంపకొత్తుగా వేయడం జరిగింది. దానిలో అలాగే ఆ యొక్క మీడియా, ఆ యొక్క పార్టీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ఏ రకంగా తోలనాడారో, దోషించారు, ఏ రకంగా చేశారో మనం చూసాం. సో దానికి ప్రభావితమయ్యి అలా వెళ్ళింది తప్పితే భారతీయ జనతా పార్టీకి ఈ రోజు కూడా గ్రామ స్థాయిలో నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని జేజేలు కోరుకుంటున్నారు. మరో 5 సంవత్సరాలు తప్పనిసరిగా ఆంధ్రాలో ఒక్కసారి, కేంద్రంలో మరొకసారి బీజేపీ సర్కార్ వచ్చే విధంగా నరేంద్ర మోడీ గారి మరొకసారి అవకాశం విధంగా వాతావరణం అయితే నేడైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉందని మాత్రం సుస్పష్టంగా తెలియజేస్తున్నాం వైఎన్ఆర్ గారు. సో ఇప్పుడు ఏంటి మీ ఎజెండా ఏంటి? భారతీయ జనతా పార్టీ ఎజెండా ఏంటి? సింగిల్గా పోవడమా, జనసేనతో పోవడమా? జనసేన ఏమో మరి టీడీపీతో పొత్తులకు సంబంధించి మాట్లాడుతుంది రోజు. సరే, ఇప్పుడు మాకు కేంద్ర నాయకత్వం గత సంవత్సరం వచ్చినప్పుడు చాలా స్పష్టంగా చెప్పింది, ఈ రాష్ట్రంలో వైసీపీ టీడీపీకి, గతంలో కూడా జనసేనతో పొత్తున్నప్పుడు కూడా చెప్పాం, వైసీపీ టీడీపీకి సమదూరం పాటిస్తూ, ఎందుకంటే 2 పార్టీలు ఒకే తాను ముక్కలు, జెండాలు వేరైనా ఎజెండా వేరైనా అందరూ కుల పార్టీలు, కుటుంబ పార్టీలు, ఈ పార్టీలు దూరంగా ఉండి ఒక ప్రత్యామ్నాయగా భారతీయ జనతా కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో స్వచ్ఛమైన పరిపాలన అందిస్తున్నారో, నీతి నిజాయితీ పరిపాలన అందిస్తున్నారో, అలాగే డబుల్ ఇంజిన్ సర్కార్ ఏపీలో రావాలి అన్న ఎజెండాతోనే మేము ఈ రోజు వరకు పనిచేస్తున్నాం. దానిలో భాగంగానే మేము అన్ని నియోజకవర్గాలు బలోపేతం చేసుకుంటున్నాం. రేపు జనసేన మాకు పొత్తులో సీట్లు కేటాయించినప్పటికీ వారి బలం మా బలం 2 ఏడే ఆ నియోజకవర్గాల గెలుపు కోసం దోహదపడుతుంది. ఎందుకంటే పొత్తులో భాగంగా ఏ సీట్ అయినా సరే జనసేన తీసుకుంటారు, లేకపోతే బీజేపీ అని తీసుకుంటారు. 2 పార్టీలు బలోపేతమైన అయినప్పుడే విజయావకాశాలు మెండుగా ఉంటాయి. అందుకని మేము అన్ని పోలింగ్ బూత్, అన్ని నియోజకవర్గాల్లో ముందుకు వెళ్తున్నాం. అయితే రాష్ట్రంలో స్థూలంగా
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు రైల్వే జోన్ ఉంది సార్, రైల్వే జోను కేటాయించి కేంద్ర ప్రభుత్వం 2019 ఫిబ్రవరిలోనే కేబినెట్ తీర్మానం చేశారు. మరి ఈ రోజు వరకు భూమి కేటాయింపు చేయలేదు. గత ప్రభుత్వ హయాంలో ఏదో వివాదాస భూములు ఇచ్చారు, సరే అది దిగిపోయింది. ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు ఇప్పుడు కూడా సరైన కేటాయింపులు చేయలేదు. అలాగే అనేకమైనటువంటి విశ్వవిద్యాలయాలకు కూడా, ట్రైబల్ యూనివర్సిటీకి కూడా మొన్న వరకు డిస్ప్యూటెడ్ ల్యాండ్ ఇచ్చారు. మొన్న ఇస్తే మనం శంకుస్థాపన చేశారు. అలాగే పోర్ట్ నిర్మాణం చేయాలి, దుగ్గరాజపట్నం పోర్ట్ బదులుగా ఇంకో పోర్ట్ ఇమ్మంటే ఈ రోజు వరకు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ సొంత సంస్థలైనటువంటి అరబిందో రియాలిటీతో పోర్టులు నిర్మాణం చేసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వానికి మేజర్ పోర్ట్ ఇవ్వట్లేదు. సో ఇలాగ అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు అడ్డం పడుతున్నాయి. అలాగే రైల్వే చూడండి, కాకినాడ కోటిపల్లి నర్సాపురం రైల్వే లైన్, ఆ రైల్వే లైన్ ఈ మొన్న బడ్జెట్ లో కూడా కేంద్ర ప్రభుత్వం 300 కోట్లు కేటాయించింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం చేయవలసిన భూసేకరణ సుమారుగా 2000 హెక్టార్ల భూసేకరణ, సుమారుగా ఇవ్వాల్సిన 4000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఇవ్వని కారణంగా ఇటువంటి ప్రాజెక్టులు ఒక 10 వరకు ఇటీవల పార్లమెంట్ లో కూడా మంత్రిగా ఆగిపోయింది. నేను అనేది ఏంటంటే స్థూలంగా ఈ రాష్ట్రం సమగ్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సమగ్ర అభివృద్ధి చెందాలి అంటే డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సయోధ్యగా పనిచేయాలి. అంతేగాని ఓ పక్కన సహకరిస్తున్నట్టు సహకరించకుండా, భూ కేటాయింపులు చేయకుండా కేంద్ర ప్రభుత్వ అభివృద్ధిని అడ్డుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి. అందుకని రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తేనే సమగ్రంగా అభివృద్ధి, సమగ్ర అభివృద్ధి సంక్షేమం సాధ్యం కాదు. ఆ యొక్క నినాదంతో మేము ప్రజల ముందుకు వెళ్ళబోతున్నాం. మొన్న నరేంద్ర మోడీ గారు జరిగినటువంటి నేషనల్ కౌన్సిల్ సమావేశంలో మాకు ఇచ్చిన దిశానిర్దేశం ఒకటే, ఏ రకంగా అయితే 10 సంవత్సరాలు గత యూపీఏ 10 సంవత్సరాలు మొత్తం కరప్షన్ భరితం అయిపోయింది, అన్నిట్లోనూ స్కాములు చేశారు. సరే, వాళ్ళు చేశారు, మీరు అధికారంలోకి వచ్చారు, 10 ఏళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మీరు పర్టికులర్గా చెప్పేది కేంద్ర ప్రభుత్వ విజయాలు చెప్తారా, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు చెప్తారా? రెండు ప్రత్యామ్నాయం ఏంటో. ఇప్పుడు ఒకటి సార్, నరేంద్ర మోడీ గారి విజయాలు, అధికారం ఇస్తే ఏం చేయబోతున్నాం, మా మేనిఫెస్టో కమిటీ కూడా ఏర్పాటు చేశారు, రూపొందిస్తున్నారు, ఏం చేయబోతున్నాం. అలాగే ఈ గత ప్రభుత్వాల యొక్క వైఫల్యాలు, ఏ రకంగా 10 సంవత్సరాలు రావాల్సిన అభివృద్ధి జరగలేదు. సో ఇది ప్రజల ముందు పెడతాం, తప్పనిసరిగా ప్రజల ఆశీర్వాదం కోరుతాం. ఒకసారి మా నినాదం ఒకటే, ఒకసారి కాంగ్రెస్ కి ఇచ్చారు, టీడీపీకి ఇచ్చారు, వైసీపీకి ఇచ్చారు, ఒకసారి బీజేపీకి కూడా అవకాశం ఇవ్వండి. మీరు గతంలో సోమవీర్రాజు గారు అధ్యక్షుడిగా ఉన్న టైంలో జనసేనతో పొత్తుకు సంబంధించి ప్రకటన వచ్చిన సందర్భంలో చాలాసార్లు సోమవీర్రాజు గారు చెప్పారు పవన్ కళ్యాణ్ మా ముఖ్యమంత్రి అభ్యర్థి అని. ఇప్పటికీ దానికి కట్టుబడి ఉందా భారతీయ జనతా పార్టీ? సో ముఖ్యమంత్రి అభ్యర్థిని గతంలో సోమవీర్రాజు గారు ప్రకటించిన మాట వాస్తవమే. కానీ రాష్ట్ర శాఖ తరపున వారి యొక్క అభిప్రాయం తెలియజేశారు. ఐఎమ్ నాట్ డినయింగ్ ఇట్. బట్ ఫైనల్ గా అది నిర్ణయం తీసుకోవాల్సింది జనసేన, బీజేపీ నాయకత్వం, ఉమ్మడి నాయకత్వం కూర్చొని ఒక నిర్ణయం తీసుకుని ఎలక్షన్ ముందు ప్రకటిస్తారు ఏంటన్నది. సో ఆ యొక్క డిస్కషన్ లో ఫైనల్ ఎలక్షన్ ముందు వచ్చేసరికి ఆ యొక్క సమయం కోసం మనం వెయిట్ చేయాలి. అది రాష్ట్ర నాయకత్వం యొక్క ఆలోచన మాత్రం సోమవీర్రాజు గారు గతంలో చెప్పిన మాట వాస్తవే. అప్పుడు అధ్యక్షుడిగా ఆయన చెప్పిన మాటని ఇప్పుడు రాష్ట్ర పార్టీ కూడా క్యారీ చేస్తుందా? అంతే కదా, రాష్ట్ర పార్టీ నిర్ణయంగానే ఉండొచ్చు, అలా కూడా ఉండొచ్చు. నేనేం కాదని దాన్ని. నేనేంటంటే ఫైనల్ గా డెసిషన్ అనేది ఇరు పార్టీ నాయకులు కూర్చొని, మాకు కూడా పార్లమెంటరీ బోర్డు ఉంది, అలాగే జనసేన కూడా కమిటీ ఉంటుంది, కోర్ కమిటీ, వీళ్ళు ఇద్దరు కూర్చొని ఉభయపక్షం కూర్చొని రాష్ట్ర ప్రయోజనాల దృష్టి ఏ నిర్ణయం అయితే బాగుంటది, ఏ రకంగా వెళ్తే బాగుంటుంది నిర్ణయం తీసుకుని ప్రకటిస్తారు.